డిసెంబర్ 22వ తారీఖు సప్తమి ఆదివారము. దీన్నే భాను సప్తమి అంటారు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి భాను సప్తమి కాబట్టి చాలా పట్టు ఎక్కువ. ఎవరైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, రవి యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటున్నారో, రవి ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలకి కారకుడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవారు, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, వీరందరూ కూడా, లేదా జాతక చక్రంలో రవి బాలేదు, రవి యొక్క అనుగ్రహం కావాలి. రవి ఎప్పుడైతే బాలేదో కిడ్నీలో స్టోన్స్ కానీ, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ వస్తుంటాయి. సో ఇలాంటి సమస్యలకి అన్నిటికీ కూడా భాను సప్తమి 22వ తారీఖు కాబట్టి ఉదయమే లేచి తప్పకుండా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆదిత్య హృదయం చదవలేను అనుకునే వాళ్ళు నేను పైన ఒక మంత్రాన్ని పెడతాను, ఆ మంత్రాన్ని తప్పకుండా చదవండి. సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది.